దేవుని వాక్యమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో మనకు 6 ముద్రల గురించి కనిపిస్తుంది. మొదటి ముద్ర గురించి మొదటి 2 వచనాల్లో మనం చూడగలుగుతాం. తెల్లని గుర్రం బయలుదేరుట. రెండవ ముద్ర గురించి 3, 4 వచనాల్లో మనము చూడగలుగుతాం. ఎర్రని గుర్రము బయలుదేరుట. ఇక మూడవ ముద్ర గురించి 5, 6 వచనాల్లో మనం చూడగలుగుతాం. నల్లని గుర్రము బయలుదేరుట. 4వ ముద్ర గురించి రాయబడింది 7, 8 వచనాల్లో. పాండుర వర్ణ గుర్రము మనకు కనిపిస్తుంది. ఇక 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షుల ఆత్మల గురించి రాయబడింది. హతసాక్షుల ఆత్మల గురించి రాయబడింది. ఈ 5 ముద్రల గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున 6వ ముద్ర గురించి మనం కొంత ఆలోచన అవగాహన చేసుకుందాం. రండి. 12, 13, 14, 17 వరకు ఈ లేఖన భాగాలు చదివి ధ్యానం చేసుకుంటూ వద్దాం. మొదటిగా 12వ వచనం చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబ మంతయు రక్తవర్ణమాయను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోసమై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ చదవబడిన లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 6వ ముద్ర గురించి మనము ఈ దినము వినబోతున్నాం. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా అని రాయబడింది. నేను చూడగా అంటే యోహాను చూస్తున్నాడు. ఆయన ముద్రలు విప్పుతుంటే యోహాను చూస్తూ ఉన్నాడు. యోహాను రాస్తూ ఉన్నాడు కూడా. యోహాను చూస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి ముద్ర విప్పినప్పుడు అన్న మాట కనిపిస్తుంది కాబట్టి దేవుడు ముద్ర విప్పుతుంటే ఆయన చూస్తూ ఉన్నాడు. 6వ ముద్ర విప్పినప్పుడు ఏం కలిగిందంట? పెద్ద భూకంపము కలిగెను అనే మాట ఉంది. పెద్ద భూకంపం కలిగింది. భూకంపాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. భూమిలోకి అపార్ట్మెంట్ వెళ్తూ ఉన్నాయి, చెట్లు వెళ్తూ ఉన్నాయి. భూమి తన నోరు తెరవగా, భూమి కదిలింపబడగా అనేకులు చనిపోతున్నారు. అయితే ఈ 6వ ముద్ర ఇప్పినప్పుడు మాత్రము పెద్ద భూకంపం కలిగింది. రెండవదిగా సూర్యుడు కంబలి వలె నలుపాయను అనుంది. సూర్యుడు నలుపైపోయినాడంట. కంబలి వలె నలుపు కావడం. తర్వాత చంద్రబింబ మంతయు రక్తవర్ణమాయను. చంద్రబింబంతయు రక్త మాయను అనే మాట కనిపిస్తూ ఉంది. ఆ తదుపరి 13 రాయబడిన మాట మనము చూడగా పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను అని
దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. 13వ వచనంలో రాయబడిన పెద్ద గాలి చేత అన్న మాట కనిపిస్తుంది. గాలికి స్తంభాలు పడిపోతాయి, గాలికి చెట్లు పడిపోతాయి, గాలికి కొట్టాలు లేసిపోతాయి, గాలి ముందర కానీ, అగ్ని ముందు కానీ, వర్షం ముందు కానీ ఏవి నిలవజాలవు గుడక. గాలి కింద ఏ తట్టుకుంటుంది, ఏ చెట్టు తట్టుకుంటుంది, ఏ స్తంభాలు తట్టుకుంటాయి, ఏ వ్యక్తి తట్టుకుంటాడు? అసలు పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోయినాయంట. ఆకాశ నక్షత్రాలు రాలిపోయినాయంట భూమి మీద. ఒక్కొక్క నక్షత్రం వచ్చేసి దాని బరువు ఇలా రాయబడింది, 12 మనువుల బరువు ఉంటుందంట. 80 కేజీలు దాదాపుగా, లేదా 120 కేజీలు. ఒకవేళ మనం వచ్చేసి 10 కేజీలు లెక్కలు వేసుకుంటే గినక ఆకాశ నక్షత్రాలు రాలేను అని దేవుని వాక్యం చెబుతుంది. 14వ వచనంలో ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయినట. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానము తప్పెను. ఈ భూకంపం వలన సూర్యుడు నలుపైపోయినాడు. చంద్రబింబం అంతయు రక్తవర్ణమైపోయింది. ఆకాశ నక్షత్రాలు రాలిపోయినాయి. వాక్యం చెబుతున్న మాట, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె ఆయను. ఆకాశ మండలం మొత్తం కూడా గ్రంథాన్ని మనం ఏ విధంగా చుడతామో ఆ విధంగా చుట్టబడింది అని. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానాలు తప్పిపోయినాయంట. ఆ భూకంపానికి తప్పిపోయాను అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. తర్వాత 15, 16, 10 వచనాల్లో భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి సుసంతుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచూ ఉన్నారు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి సుసంత్రుడు కొండ గుహలలో బండ సందుల్లో దాక్కున్నారంట. వెళ్ళిపోయి గొర్రెపిల్ల ఉగ్రతకు తాళలేక, ఆయన కోపాగ్నికి తాళలేక దాగుకొనిది. ఈనాడు భూరాజులు అతి మించిపోయినారు. గనులు, వీళ్ళ పరపతి వేరు, వీళ్ళ రాజరికం వేరు, వీరి యొక్క ఆక్రందన వేరు. ఒక దినాన దేవుడు వారి ఆగ్రహాన్ని, వారి గర్వాన్ని అణిచివేసే రోజు ఒకటి ఉంది అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకం తీసుకొని వస్తాయి. అందును బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేయగా పెద్ద భూకంపము కలగడము అన్నది ఈ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను. ఉగ్రత మహాదినం వచ్చింది. ఇంతవరకు మీ ఆట సాగింది.
ఇంతవరకు రాజుల ఆట సాగింది, ఇంతవరకు గనుల ఆట సాగింది, ఇంతవరకు ధనికుల ఆటలు సాగినాయి, బలిష్ఠుల ఆటలు సాగినాయి, దాసుల యొక్క స్వసంతుని యొక్క ఆటలు సాగినాయి. కానీ ఇక ముందు ఇంకా సాగవు. ఎందుకు అంటే వాక్యం చెబుతుంది, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చింది. ఉగ్రత మహాదినము వచ్చింది కాబట్టి ఇక వీరి ఆటలు సాగవు, వీరు ఏమి చేసినా చెల్లదు. అందుకే వీళ్ళు బండ సందుల్లో గుహలలోకి వెళ్ళి దాక్కునివి అని మాట రాయబడింది. ఇప్పుడైతే ఆటలు సాగుతూ ఉన్నాయి. కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, మందిరాలు కూలగొడుతూ ఉన్నారు. ఇప్పుడు అది దేవుని రాకడ దినం వస్తుంది, అప్పుడు మీ కథ ఉంటుంది. ఎవరైతే అడ్డం చేస్తారో, ఎవరైతే బైబిల్ చించివేస్తారో, ఎవరైతే మైకులు ఆపు చేయమని చెప్తారో, ఎవరైతే మందిరాలు కూలగొడతారో, ఒక దినాన మీకంటూ బాధ కలిగే దినం, ఏడ్చే దినం, అంగలార్చే దినం, నిరంతరము అగ్నిలో మండేటువంటి దినం, ఒక దినం ఉంది అన్నది జ్ఞాపకములో ఉంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే వారు అంటారంట, మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయండి అని పర్వతములతో బండలతో చెప్పుచున్నారంట. మాకు మరుగు చేయండి, యేసు ప్రభు ఆ దేవునికి మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని దాపెట్టండి అని కేకలు వేస్తారని దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మనము చదువుకున్నాం. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక, నీకు ఏం జరగబోతుందో నీకు తెలియదు కనుక జాగ్రత్తగా ఉండాలన్నటువంటిది దేవుని వాక్యం చెబుతున్నమాట. అందుకోసమే మనము చాలా భయముతో, వణుకుతో జీవించేవారుగా, బ్రతికేవారుగా, ఆయన వాక్యానికి లోబడేవారుగా, ఆయన దేవుడిని తెలుసుకునే వాళ్ళుగా, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన మనల్ని పరిపాలిస్తాడు అని, ఆయన దేవుడైన సంగతి గ్రహించేవారుగా ఉండాలని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందుని బట్టి ఈ ఆరవ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపము కలగడము జరిగింది. తర్వాత నక్షత్రాలు రాలడము, సూర్యుడు నలుపు కావడము, ఆకాశం రాలిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగానే రాబోతున్నాడని, ఆయన వచ్చినప్పుడు మనము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాళ్ళమై, రక్షణ పొందిన వాళ్ళమై, ప్రభు రాకడ కోసం ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనము జీవిస్తే దేవుని దినపు రాకడలో పరిశుద్ధులతో కలిసి మేము ఎత్తబడతాం, దేవుని రాజ్యం చేరుతాం. ఆ రాజ్యంలో స్థిరకాలం ప్రభుత్వ పాటు ఉంటామన్న సంగతి బైబిల్ మనకు చెబుతుంది. ఆ ప్రకారంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకునైనా వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఈ ఆరో ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో సంగతులు కొన్ని మీరు బయలుపరిచినందుకు ఈ స్తోత్రం. ఈ నీ మాటలు దీవించి ఆశీర్వదించండి. మీరే దర్శించి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ, ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో అనేకులు విశ్వాసం ఉంచి భక్తి జీవితంలో బలపడుతూ, స్థిరపడుతూ నీ రాజ్యం చేరే కృపద ఇచ్చామని, మమ్మల్ని కూడా కాపాడుమని మీకు అప్పగించుకుంటూ, యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ,
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.